ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి రమణ? చూడు గుణ, నువ్వు నేను మంచోళ్ళమైనట్లయితే నీ దారిన నువ్వు, నా దారిన నేను పోయే పని. కానీ క్రిమినల్స్ అయిపోయాం. నీ రహస్యాలు నాకు తెలుసు, నా రహస్యాలు నీకు తెలుసు. ఇద్దరిలో ఒకరం దొరికినా ఇద్దరికీ ప్రాబ్లం. ఇది సాల్వ్ చేసుకోవడానికి రెండే దారులున్నాయి. ఒక్కటి, నువ్వు నన్ను చంపేయాలి, అది జరగదు. లేదా నేను నిన్ను చంపేయాలి. ఇద్దరికీ వైరం ఉంది, కానీ ఒకరినొకరు చంపుకునేంత వైరమైతే మాత్రం లేదు. ఏమంటావు? నాకు ఆలోచన లేదు బాయ్. నాకు కూడా లేదు. కానీ మనకున్నది ఒకటే దారి. నువ్వు నేను కలిసి పనిచేయాలి. ఏదో విషయంలో పక్క పక్కన నిలబడి పని చేయాల్సిన వాళ్ళం ఎదురెదురుగా నిలబడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నా వైపు నుంచి నీకు మాటిస్తున్నాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా శివగామి మీద పగ తీర్చుకోవడానికి నీ చెల్లెల్ని నేను ఉపయోగించను. కానీ ఇద్దరు ఇప్పుడు ఒకే దగ్గర ఉండటం వల్ల నేను శివగామిని ఏం చేసినా అది నీ చెల్లెలకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ యుద్ధంలో అసలు వాళ్ళకన్నా చుట్టూ ఉన్న వాళ్లే నష్టపోతారు. అలా అవ్వకూడదు. నీ చెల్లికి బ్రెయిన్ వాష్ చేసి ఆ ఇంట్లోంచి బయటికి పంపే ఏర్పాటు చేయి. శివగామిని ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నా చెల్లెలు ఆ ఇల్లు వదిలి రావడానికి ఇష్టపడటం లేదు. శివగామి మీద మేఘనాకి చాలా నమ్మకం ఉంది. నేను ఇంతకు ముందులాగా లేను, మారిపోయాను అని చెప్పినా నా చెల్లి నమ్మడం లేదు. శివగామిని వదిలి తను బయటకి రాదు. నాకు తెలిసిన దాని ప్రకారం ఏదో దురుద్దేశంతోనే తను నీ చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుంది. నాకు అదే అనుమానంగా ఉంది. కానీ నా చెల్లెలు అది నమ్మడానికి సిద్ధంగా లేదు. వాళ్ళిద్దరినీ దూరం చేయడానికి ఏం ప్లాన్ చేయాలో నేను చేస్తాను. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వచ్చి పెండింగ్లో ఉన్న రియల్ ఎస్టేట్ పనులన్నీ చూసుకో. ఓకే రావణ్ బాయ్. సరే, వెళ్ళు. నాతో చేరి అన్ని కంత్రి పనులు చేసి తరువాత మంచోడినైపోయాను అంటే వదిలేస్తానా? రావణ్, రావణ్ ఇక్కడ. ఏ మేఘనా, బాగున్నావా అమ్మా? బాగున్నాను. అవును, నువ్వు మా ఇంట్లో ఉండే విషయం మీ ఇంట్లో తెలుసా? సూటిగా సుత్తి లేకుండా పాయింట్కి వస్తాను. నువ్వు రావణ్తో కలిసి శివగామిని రోడ్డుకి ఏడవడానికి ఇంట్లోకొచ్చి శివగామితో కోర్టులో ఫైట్ చేశావు, కానీ ఓడిపోయావు. ఇప్పుడు క్షమాపణ అడిగి ఇంట్లోకొచ్చావు. నువ్వు నిజంగానే మారిపోయావా? మేమైతే మంచివాళ్లుగా నటిస్తూ ఇంట్లోకి మళ్లీ వచ్చి చేరాము. శివగామిని సమయం చూసి దెబ్బ కొడతాం. నువ్వు అలాంటి ప్లాన్ ఏమైనా చేసుకుని వచ్చావా? ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుని పిలిచి, ఈ భూమి మీద ఎవరైనా చెడ్డవాళ్లు ఉంటే వెతుక్కుని తీసుకురా అన్నాడంట. అప్పుడు ధర్మరాజు ప్రపంచమంతా వెతికి వెతికి శ్రీకృష్ణుడి దగ్గరికి తిరిగి వచ్చి ప్రపంచం మొత్తం మీద చెడ్డవాళ్లే లేరని చెప్పాడంట. అయితే శ్రీకృష్ణుడు దుర్యోధనుని పిలిచి,
ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరైనా మంచివాళ్లుంటే వెతికి తీసుకురమ్మన్నాడంట. అప్పుడు దుర్యోధనుడు ప్రపంచం మొత్తం వెతికి ఎక్కడా నాకు మంచివాళ్లే కనిపించలేదు అన్నాడంట. ఇక్కడ నీతి ఏంటో తెలుసా? మనం ఎలా ఉంటే ప్రపంచం మనకి అలాగే కనిపిస్తుంది. మనం ఎలా ఉంటామో మిగతా వాళ్ళు అలాగే ఉంటారనుకుంటాము. మనం మంచివాళ్లమైతే మనకు అందరూ మంచివాళ్లలాగే కనిపిస్తారు. మనం చెడ్డవాళ్లమైతే ప్రపంచం మొత్తం చెడ్డగానే కనిపిస్తుంది. మీ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నేను మందేసి ఇలాగే మోటివేషనల్ స్పీచ్లు చాలా ఇచ్చాను. అది కాదు మ్యాటర్. ఈ ఇంటికెందుకొచ్చావో చెప్పు. నేను ఇంకే ఉద్దేశంతో రాలేదు. శివగామి గారిని క్షమించమని అడగడానికి వచ్చాను. వెళ్లే టైంలో నా చీర హరిప్రసాద్ గారి ఫోటోకి చిక్కుకుపోయింది. అది చూసి శివగామి గారు వాళ్ళన్నయ్యే నన్ను పంపించడానికి ఇష్టపడడం లేదు అని ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేశారు. అందుకే నేను ఆ ఇంట్లో ఉన్నాను. నువ్వు క్షమించమని అడగడానికి వచ్చావు. చీర ఫోటోకి చిక్కుకుపోయింది. శివగామి అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని చెప్పింది, అంతేనా? ఈ టైపు నాటకాలు స్టేజ్ మీదే కాదు, సినిమాల్లో చాలా చూశాను. వెళ్ళి ఈ మాట ఎవడన్నా పిల్లోడికి చెప్పు, పళ్ళికిలిస్తాడు కథ బావుంది అని. నేను మీరు నమ్మాలని చెప్పలేదు. మీ వయసుకి మర్యాద ఇచ్చి ఇదంతా చెప్పాను. ఇదే ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే పోరా అనేదాన్ని. కోప్పడకమ్మాయ్. అందరూ శివగామి ఆస్తి మీద కన్నేసొచ్చారు. శివగామి మిమ్మల్ని నమ్మారు, నిన్ను మాత్రమే నమ్ముతుంది. ఇప్పుడు శివగామిని మోసం చేయడం చాలా ఈజీ. మాతో చేతులు కలిపావనుకో ఎంత సంపాదించొచ్చో నీకు తెలియంది కాదు. 10 తరాలు కూర్చొని తినొచ్చు. ఏమంటావ్? ఎవరైనా ఒక వయసులో తప్పు చేస్తారు. వయసుకొచ్చాక ఆ తప్పుని సరిదిద్దుకుంటారు. ఇంత వయసొచ్చింది, తిన్నది కూడా టాబ్లెట్ వేసుకుంటేనే అరగదు. ఇంకా సంపాదించి ఏం చేస్తావు? ఇంత కూడా బుద్ధి రాలేదా నీకు? చేసిన తప్పులు, చేసిన పాపాలు కడిగేసుకోవడానికి ఇంకా టైం ఉంది, అవకాశం కూడా ఉంది. పాతవన్నింటినీ కడిగేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. స్వర్గం నరకమనేవి చనిపోయిన తర్వాత కనిపిస్తాయో లేదో తెలియదు. ఇప్పటికీ మీకిదొక గుణపాఠం. వయసులో నరకం అనుభవిస్తూ బ్రతకాల్సి వస్తుంది. వెళ్ళి చేసిన తప్పులన్నింటికీ క్షమించమని శివగామిని వేడుకోండి. తప్పు దిద్దుకొని బ్రతకండి. శివగామి చచ్చే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. మాది అడుక్కు తినే వంశం కాదు, అడక్కుండానే తీసుకునే వంశం. ఎప్పుడూ చేయి చాచాం. శివగామి పంచన మేం బతికేదేంటి? మీలాంటి వాళ్ల కోసం ఇంతసేపు మాట్లాడి టైం వేస్ట్ చేసుకున్నాను చూడండి. నాకు బుద్ధి లేదు. ఛీ! మేఘనా, ఎలా ఉంది నా టెస్టు? ఇది నేను నీకు పెట్టిన పరీక్ష మేఘనా. ఎందుకంటే శివగామి అందర్నీ నమ్ముతుంది. మేం బుద్ధి తెచ్చుకున్నాం. నీ బుద్ధి ఎలా ఉందో అని నిన్ను టెస్ట్ చేశాను అంతే.